శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి రవి బుద్ధులు ఉండడం, మీ రాశిలోనే గురుదృష్టిగా ఉండడము చాలా అదృష్టం అండి, మంచిదండి. ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, కష్టపడ్డందుకు ఫలితాలు ఎక్కువ ఉండడము జరుగుతాయి. ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు. మీ ప్రేమను మీ దగ్గర ఉంచుకుంటే మీకు మంచి ప్రేమ ఎక్కువ, జాలి, దయ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఎక్కువ ఉందండి. అందుకే చాలా అద్భుతంగా ఉంటారు. రవి శనులు అష్టమాధిపతి రవి, బుధుడు, శని ద్వితీయ భావంలో ఉండడం కరెక్టా కాదండి, తప్పే. అష్టమాధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన ధనం చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక్క ద్వితీయ భావం కాదు కదా, మీ భాగ్యస్థానం కూడా ఉంది కదా, అక్కడ చూసుకుందాం. మళ్ళీ సెకండ్ భావంలో ఉండడం వల్ల కుటుంబంలో సఖ్యత లేకపోవడము, కుటుంబంలో వృద్ధులు కలగకపోవడము, అది భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, తగాదాలు రావడము ఎందుకు? శని వల్లనే. శనీశ్వరుడు వల్ల ద్వితీయ భావం ఉంటే. సో యాక్చువల్గా ద్వితీయ భావంలో రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టం ఉండేవి. కుంభరాశిలో రవి బుధులు ఉండి ద్వితీయ భావంలో ఆ కాంబినేషన్ ఉంటే కుంభరాశి కాబట్టి డాక్టర్స్కి బాగుంటుంది. మరి అలా చెప్పాలి కదా, అంతే. అది కూడా బాగుంటుంది. 13వ తారీఖు నుంచి రవి బుధులకి డాక్టర్ స్థితిలో ఉన్నప్పుడు ధనయోగం బాగుంటుంది. అలాగే శుక్రరాహులు, మీ శుక్రరాహులు పరివర్తన కదండి. శుక్రుడు గురుడు పరివర్తనలో ఉన్నారు కదా, 3వ భావంలో శుక్రరాహులు అద్భుతం. ఈరోజు భాతృప్రేమ అంటారా, భాతృప్రేమ అంటే మీ తోబుట్టు వాళ్ళకి ప్రేమ, ఔదార్యం కలిగి ఉండడము, ప్రయాణాలు చేయడము, న్యూస్ సంబంధించిన అంటే న్యూస్ అంటే మీకు తెలుసు కదా, వార్తా సేకరణలో అద్భుతంగా బ్రహ్మాండంగా చేస్తారు. మీ తోబుట్టువులు కలుస్తుంటారు, ప్రయాణాలు చేసేస్తుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. శుక్రరాహులు 3వ భావం అంటే వాహన యోగాన్ని ఇస్తారు. అలాగే మీకు సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, స్పీడ్గా ఉండడము, డైనమిక్గా బాగా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీ చతుర్థ భావంలో చూస్తాడు కాబట్టి కొద్దిగా మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెడిసిన్స్ వాడవలసి వస్తుంటుంది. అందరికి కాసుమా ఇదంతా నాలెడ్జ్ కోసం చెప్తూ ఉండవు, అందరికీ ఏదో మన మీద చెప్తున్నారా బాబు అనుకోకండి, ఏ పర్లేదు, మంచి జరుగుతుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే రైతులకు కూడా నష్టం రావడానికి సకాలంలో వాళ్ళ చేతికి డబ్బులు అందలేకపోవచ్చు. సరే, పంచమస్థానంలో గురుడు లేడండి మీకు, అంటే గురుడు శుక్రుడు ఉన్నట్టే కదా, గురుడు ఉండడం వల్ల, గురుగ్రహం ఉండడం వల్ల, గురు భగవానుడు ఉండడం వల్ల మీకు సాహిత్య రంగంలో, కళారంగంలో బాగా వృద్ధి కలుగుతుంది. నేమ్ అండ్ ఫేము, ధనము రావడానికి అవకాశాలు ఎక్కువ. పుత్ర సంతాన యోగం కలుగుతారు. మంచి సత్పుత్రులు కలిగి ఉంటారు. మీరు ప్రేమగా ఉంటారు. పంచభావం గురుడు అద్భుతంగా కదండి, కింద జనంలో చేసే పుణ్యం కూడా అంటాం కదా. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో, ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను చేయమని చెప్పను, వాళ్ళు కలిసి వస్తుందని చెప్తా. ఇన్వెస్ట్ చేసుకోండి అనేది నా బాధ్యత కాదు, చేసుకుంటే మంచిదే చెప్తూ ఉంటా. సో ఈ గురు ప్రభావం చాలా మంచి యోగానే కలిగిస్తాడు. పంచమస్థానంలో గురుడు అద్భుతంగా ఉన్నాడు. ఇంకా ఇది చెప్పాలంటే 6వ భావంలో కుజుడు ఉన్నాడు కదండి, కుచంద్రుడు ఉన్నాడు కదా. 6వ భావంలో సప్తమాపిత 6వ భావం అంత మంచి గొప్ప ఫలితాలు ఇవ్వకపోయినా చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి యోగాన్ని ఇస్తాడు మీకు. 6వ భావం కదండి, 6వ భావంలో కుజుడు దిగ్బలుడు కాదు కానీ స్ట్రాంగ్ మ్యాన్, దశమన దిగ్బలుడు. సో కుజుడు 6వ భావం ఉండడం వల్ల మేనమామలకు బాగుండడము, మీకు పోటీ పరీక్షల్లో నెగ్గడము, లేడీస్ కూడా, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ కూడా నెగ్గడము, విదేశాల పోటీ పరీక్షలో నెగ్గడము, సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం కోసం అవకాశాలు ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము జరుగుతుంది. రోగబాధలు, రుణబాధలు, శరీర బాధలు ఏమీ లేకుండా కాపాడడం, శత్రుభయం లేకుండా కాపాడడం,
అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, ఒక వెలుగు వెలగడము, ఆరంభంలో కుజుడు కూడా ఉండాలండి. ఆయన స్ట్రాంగ్నెస్ ఉండాలి కదా. సరే అది ఏమైనా సరే మీకు అష్టమస్థానంలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ప్రయాణాలు చేయడం వలన, నదీ స్నానాలు చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంది. సరే భాగ్యస్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. గురుదృష్టి, కుజ దృష్టి ఉంది. అద్భుతం. భాగ్యస్థానం అంటే కేతువుతో కలిసిన చంద్రుడు అంటే కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు, మంచి శుభఫలితాలు ఇస్తాడు. గురుకుజులు కూడా చూస్తున్నారు కాబట్టి భాగ్యస్థానం విపరీతంగా పెరుగుతుంది. అంటే అదృష్టం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, డౌటే లేదు. అంతేకాకుండా అదృష్టమే కాదండి, మీకు తీర్థయాత్రలు చేయడము, ఇలాగే గంగా స్నానాలు, లేకపోతే నదీ స్నానాలు, సరయు నదీ స్నానాలు, సరే అది పక్క పెడితే త్రివేణి సంగమ స్నానాలు అండి. త్రివేణి సంగమ స్నానాలు చేయడం అదృష్టం. మహాకుంభమేళ మీకు చేశారేమో, అది చేయబోతున్నారేమో, మీకు అవకాశం దక్కబోతుందేమో చూడండి. చంద్రుడు ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు భాగ్యంలో. బహుశా 9-15 తారీఖు, 9వ తారీఖు 15వ తారీఖు లోపల బహుశా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వెళ్తారు కూడా. సో ఈ విధంగా పక్కన పెడితే మీ చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార బుద్ధి కలగడము చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరు చేస్తున్న ప్రొఫెషన్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కుజుడు, మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఇంత చెప్పినట్టుగానే ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు లాభాల సేకరణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఈ నెల ఫిబ్రవరి నెల 12వ తారీఖుని బుధవారం నాడు పౌర్ణమి ఉంది, మాఘమాస పౌర్ణమి. చాలా విశేషమైన శుభఫలితాలు ఉంటాయండి. మీరు అమ్మవారిని, లక్ష్మీనారాయణను కొలవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.